बीआरएस के रुकन असेंबली पी कौशिक रेड्डी ने इल्जाम लगाया कि कांग्रेस हुकूमत उन्हें भी ड्रग्स केस में फंसाने की कोशिश कर रही है। बीआरएस के कारगुजार सदर केटी रामाराव के साथ भी इसी तरह की साजिश रची गई, लेकिन हुकूमत इसमें नाकाम साबित हुई। तेलंगाना भवन में मीडिया से बात करते हुए कौशिक रेड्डी ने चीफ मिनिस्टर रेवंत रेड्डी को चैलेंज किया कि वो अपने अरकान असेंबली, अरकान काउंसिल और अरकान पार्लियामेंट के साथ ड्रग टेस्ट के लिए तैयार रहें। इसके लिए बीआरएस के अरकान असेंबली भी तैयार हैं। उन्होंने कहा कि चीफ मिनिस्टर रेवंत रेड्डी बीआरएस सरबराह केसीआर के नामो निशान को ख़त्म करने के दावे कर रहे हैं, जबकि उनकी हर एक प्रेस कॉन्फ्रेंस और इजलास केसीआर का नाम लिए बगैर ख़त्म नहीं होती। రేవంత్ రెడ్డి అనగానే ఏం గుర్తొస్తుంది తెలుసా? పేదోని ఇల్లు కూడా కొట్టినాం, ఈయన మీద కేసు పెట్టినాం, ఆయన మీద కక్ష సాధింపు చేసినాం, కౌశిక్ రెడ్డి గారి ఇంటికి కేటీఆర్ గారి ఇంటికి పోయి డ్రగ్స్ పెట్టి ఇరికియాలి, 24 గంటలు పోలీసు వాళ్ళని పెట్టాలి. ఇవానే మీకు కావాల్సింది. ఈ భారతదేశంలోనే అందరికంటే పెద్ద తుగ్లక్ ముఖ్యమంత్రి ఎవరంటే అది రేవంత్ రెడ్డి గారని చెప్పక తప్పదు. ఈజ్ బీయింగ్ నేమ్డ్ యాజ్ అ తుగ్లక్ ముఖ్యమంత్రి ఆఫ్ ది స్టేట్. అసలు ఈ మొత్తం భారతదేశంలోనే ఈయన లాంటి తుగ్లక్ ముఖ్యమంత్రి ఎవరు లేరని చెప్పి తెలియ. కేసీఆర్ గారి పేరు మొత్తం చరిత్రలో లేకుండా చేస్తాను. అది రేవంత్ రెడ్డి నిన్ను చూస్తే నవ్వాలనా ఏడవాలనా అర్థం కాని పరిస్థితి. అసలు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు బయటికి రాకుండా మీ ఏ ఒక్క మీటింగ్ అయినా కేసీఆర్ గారి పేరు తలుచుకోకుండా మీ మీటింగ్ అయిందా? దట్ ఈస్ కేసీఆర్. ఇవాళ అసలు నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అది నీలాంటి తలమాసిన పెయింటర్ ఎవరైనా గోడ మీద పేరు రాస్తే రాసే పేరు కాదు కేసీఆర్ది. అది తెలంగాణ ప్రజల గుండెలకి అతకపోయిన పేరు కేసీఆర్ది. నువ్వు తూడిస్తే పోయేది కాదు, నువ్వు రాస్తే ఉండేది కాదు. అది గుండెకి అతకపోయిన పేరు కేసీఆర్.